పథకంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏదైతే ఉందో ఇందులో మార్పులు అయితే చేశారనమాట. ఈ పథకంలో ఇప్పటి వరకు ఇంటింటికి తీసుకొచ్చి డబ్బులు అయితే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మాత్రం దివ్యాంగుల్లో చాలామంది అయితే ఉన్నారు కదా, వారందరిలోని విద్యార్థులకు మాత్రం వారి ఖాతాలకు అయితే పెన్షన్లు జమ చేయాలని చెప్పేసి భావించడం కాదు, ఆదేశాలు అయితే రావడం జరిగింది. అంటే స్వస్థలానికి, అంటే ఇంటికి దూరంగా వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు బ్యాంకు ఖాతాలో సామాజిక భద్రతా పెన్షన్ నగదును నేరుగా జమ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుందన్నమాట. అదేవిధంగా వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు సంబంధించి మంత్రి గారు అయితే ఈ విధంగా తెలియజేశారు. నిజమైన లబ్ధిదారులకు పింఛను అందించడమే లక్ష్యంగా తనిఖీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే తనిఖీ అయితే జరుగుతుంది కదా పెన్షన్లకు సంబంధించి. ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా 15,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి, 10,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి సర్వే అయితే జరుగుతుంది కదా. ఈ సర్వేలో భాగంగా అర్హత కలిగిన ఏ ఒక్కరికి కూడా పెన్షన్ తొలగించబోమని స్పష్టం చేశారు. చట్టం మేరకు దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. సో మొత్తంగా సచివాలయంలో మీటింగ్ అయితే జరిగిందనమాట. వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం రాష్ట్ర దేశానికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి వీరైతే అన్నారు. అయితే ఇక్కడ వీరు చెప్పేది ఏంటంటే మొత్తం మేము చూసుకున్నట్లయితే సర్వే అయితే కంటిన్యూ అవుతుంది. సర్వే పూర్తి ఇంకా అవ్వలేదు, సర్వే అయితే చేస్తున్నాం. ఈ సర్వేలో అర్హత ఎవరికైతే ఉంటే వారికి మాత్రమే పెన్షన్ అయితే ఇస్తాం. ఖచ్చితంగా అర్హత లేని వారి పేర్లు అయితే తొలగిస్తామని చెప్పేసి చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే ఉంటుందని చెప్పారు. దాంతోపాటు మనకి ఏప్రిల్ నుంచి ఇచ్చే పెన్షన్లు ఏవైతే అందులో ఇలాగ దివ్యాంగ విద్యార్థులకు మాత్రం వారి ఖాతాలకు అయితే జమ చేస్తామని చెప్పారనమాట. సో ఇది పెన్షన్ల పంపిణీకి సంబంధించి అదేవిధంగా సర్వేకి సంబంధించి తాజా సమాచారం అనమాట. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.